హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసూ మోహన్ వంటిల్లు. సో అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరంతా బాగుండాలి మనస్ఫూర్తిగా అయితే ఆ దేవుని కోరుకుంటున్నాను. సో ఈరోజు బ్లాగ్ అయితే ఇది మండే బ్లాగ్ అనమాట. మరొక బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. మండే ఇది 3వ కార్తీక సోమవారం రోజు నేను ఎలా పూజ చేసుకున్నాను ఏంటి. ప్రతి సోమవారం అయితే ఉపవాసం అయితే ఉంటున్నాను కదా. పౌర్ణమి రోజు ఇంకా ఉండలేదు. ఆ రోజు మా బాబుకు వ్యాక్సిన్ అందువల్ల నేను ఉండలేదు. ఈరోజు ఇది కార్తీక మాసం స్టార్ట్ చేసేటప్పుడు అయితే మనసులో అనుకున్నాను అనమాట, ఈ 4 సోమవారాలు అయితే ఉపవాసాలు ఉండాలి అని అనుకున్నాను. సో కంప్లీట్గా కూడా నా 3వ సోమవారం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. 4th చూడాలి ఎలా అవుతుందో ఏమో. ఇంకా డైలీ రొటీనే అనమాట. 4కి వెళ్ళేసేసి 6 లోపల అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. చలి అయితే భయంకరంగా, పౌర్ణమి నుంచి చలి అనేది ఎక్కువ పెరిగిందండి. ఇంతకుముందు అసలు చలి ఏమీ అనిపించలేదు, కానీ పౌర్ణమి రోజు నుంచి బాగా చలి అయితే అనిపిస్తుంది అనమాట. ఇంకా బయటికి వెళ్ళాలంటే భయం అవుతుంది. 6 కల్లా లైట్లు అవన్నీ బయట బంద్ చేసేసి ఇంకా డోర్ అయితే వేసేసానండి. 6:10 కల్లా డోర్ అయితే వేసాను. గాలి వస్తుంది, ఈదురు గాలి అంటారు కదా, అలా అయితే చల్ల గాలి వస్తుంది అనమాట. సో అందువల్ల డోర్స్ క్లోజ్ చేసేసి ఇంకా వంట అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా లంచ్ బాక్సులు ఇవి చేయాలి కదా. ఇంకా పాలు నైట్కి కొన్ని ఉన్నాయి. పాలు ప్యాకెట్ నైట్ ఒకటి మిగిలిపోయినది అనమాట. ఆ పాలు పెట్టేసి పాలు అయితే కొంచెం తాగాను అనమాట. చాలా వేడివేడిగా కడుపు లేకపోతుంటే కొంచెం వెచ్చగా ఉంటుంది కదా. సో అందువల్ల కొంచెం పాలు అయితే తాగాను. ఇంక ఉపవాసం కాబట్టి ఈరోజు నేను ఏం తినను. ఇంకా పాలు ఫ్రూట్స్ ఇవే తీసుకుంటాను. మ్యాక్సిమం పాలు తాగుతాను అనమాట. 3 times అలా, అదే మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఒకసారి అయితే పాలు తీసుకుంటాను. ఇంకా అంతేనండి. మళ్ళీ ఈవినింగ్ గుడికి వెళ్ళేసి అక్కడైతే తీర్థం తీసుకొని ఇంటికి వచ్చి తింటాను అనమాట. సో ఇంకా ఆ రోజు అయితే మా పాప లంచ్ బాక్స్కి అలా వెజిటేబుల్స్ ఏం లేవు, మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చుకోవాలన్నమాట. మన మార్కెట్ మాకి వెన్స్డే ఇక్కడ మార్కెట్ జరుగుతుంది అనమాట. వెన్స్డే రోజు తులసి కళ్యాణం జరిగింది కదా, వెళ్ళేటప్పుడు మార్కెట్ జరుగుతుంది అనమాట. వచ్చేటప్పుడు తీసుకుందాంలే అని అనుకున్నాము, కానీ వచ్చేసరికి అక్కడే లేట్ అయిపోయింది. 10 అలా అయిపోయింది అనమాట. సో అందుకనేసి ఇంకా ఆ రోజు ఉండే కాడికి బీరకాయ, ఓన్లీ పచ్చిమిర్చి, బెండకాయ తీసుకొని వచ్చేసాను. ఎక్కువ మార్కెట్ లేదు. 10:30 అయిపోయింది కాబట్టి క్లోజ్ చేసేసారు. సో ఇంకా ఆ రోజుతో అయితే ఉండే వాటికి అడ్జస్ట్ అవుతున్నాను. ఇంక మా పాపకి ఏంటంటే ఈ పులుసు కర్రీలు, ఇవి కర్రీలు, గ్రేవీ కర్రీలు ఇలాంటివి ఉంటాయి కదా, అవి బాక్స్లో పెడితే తినమాట. ఆ పిల్లకి ఫ్రైలు, ఫ్రైడ్ రైస్లు, బిర్యానీ, అదే బగారా రైస్ లాగా, టమాటో రైస్, బాత్ ఇలాంటివి ఉంటాయి కదా, అలా చేస్తేనే మంచిగా దాన్ని బాగా తింటుంది అనమాట. ఇంక ఇది ఒక్కరోజు ఎలాగో అడ్జస్ట్ అవునానని చెప్పాను అనమాట. సరే మమ్మీ అని ఇంకా ఏం అనలేదు, తల ఊపింది. సో ఇంకైతే బీరకాయ కర్రీ చేశాను. యాజ్ యూజువల్ అల్లం వెల్లుల్లి పేస్టు, పల్లీలు, నువ్వులు ఇవన్నీ వేసి మ్యాక్సిమం ఇలాంటి పులుసు కూరలు అయితే నేను కుక్కర్లో పెట్టేస్తాను అన్నమాట. కుక్కర్లో మొత్తం అంతా కుక్కర్లో ఆయిల్ వేసేసి పోపు దినుసులు, టమాటా, ఆనియన్స్, అల్లం పేస్టు ఇవన్నీ వేసేసి అవి మగ్గిన తర్వాత ఈ బీరకాయలు యాడ్ చేసి ఇంకా అందులోకి ధనియాల పొడి, పల్లీల పౌడరు యాడ్ చేసుకొని, బీరకాయలో ఎక్కువ వాటర్ అవసరం లేదు, ఎందుకంటే మనకి బీరకాయ అనేది నీరుతోనే ఉంటుంది కాబట్టి తొందరగా ఉడికిపోతుంది కాబట్టి కొంచెం వాటర్ వేసేసుకొని కుక్కర్లో ఒక 3 విజిల్స్ పెట్టేస్తే ఆటోమేటిక్గా మన కర్రీ అయితే 10 minutesలో అయితే కర్రీ ప్రిపేర్ అయిపోతుంది. సో మ్యాక్సిమం ఇలాంటి పులుసు కర్రీలన్నీ నేనైతే కుక్కర్లోనే వేసుకుంటాను. ఇవి మట్టికాయ పులుసు, బెండకాయ, మునక్కాయ ఇలాంటివి ఉంటాయి కదా, అవన్నీ కుక్కర్లోనే చేస్తానన్నమాట. సో ఇంక ఇదైతే పల్లీలు పేస్ట్ లాగా పట్టేసి దాంట్లో అయితే యాడ్ చేశాను. టమోటాలు ఏమో చూడ్డానికి మంచిగా ఉన్నాయని టమోటాలు తెచ్చాను మొన్న. బయట మామూలుగా ఆటోలలో 3 kilos 100కి ఇన్ని కిలోలు అని ఉంటాయి కదా, అలా తెచ్చినప్పుడు ఏమో టమోటాలు మంచిగా ఉన్నాయి, కానీ లోపల కట్ చేసి చూస్తే మొత్తం అంతా పాడైపోయినాయి అనమాట. సో చాలా ఈ విషయం అయితే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవి కూరగాయల దాంట్లో అయితే మంచి బయట చూడడానికి బాగుంటున్నాయి, లోపల కట్ చేసి చూస్తే మొత్తం పోతున్నాయి అనమాట. ఇంకా నేను వంట ప్రిపేర్ చేస్తూ ఉండగానే మా పాప అందరూ లేచి వచ్చారు. మా పాపను అయితే 6:30 కల్లా ఖచ్చితంగా లేపుతాను, ఎందుకంటే తనకు 7:30కే బస్సు వస్తుంది కాబట్టి అర్లీగా వెళ్ళాలి కాబట్టి తొందరగా అయితే తను ఒకసారి పిలిచానంటే మ్యాక్సిమం లేచి వచ్చేస్తుంది. ఇంకా లేదు అంటే వెళ్ళి బెడ్రూమ్లోకి వెళ్ళి పిలవాలన్నమాట. సో ఇంకా ఇక్కడైతే చూసుకోలేదు అనమాట, ధనియాల పొడి అయిపోయినది చూసుకోలేదు. ఇంకా ఆ రోజుకైతే ఒక స్పూన్ ఉంటే ఆ స్పూన్ వేసి అడ్జస్ట్ చేసేసాను. ఇంక ఈ ధనియాల పొడి అయితే నేను ముందే పట్టి పెట్టుకుంటాను అనమాట. చెక్క, లవంగాలు, కొంచెం సాల్ట్, ధనియాలు ఫ్రై చేసేసి మిక్సీ వేసి పెట్టుకుంటా. ఏదైనా కానీ మనం మిక్సీ చేసి స్టోర్ చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసామంటే అది పురుగు పట్టుకోకుండా ఉంటుంది అనమాట. సో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోండి. సో
సో ఇంక ఇలా కావాల్సిన బాక్సులు, స్నాక్స్కి స్పూన్లు, నాప్కిన్లు ఇవన్నీ ఉంటాయి కదా. ఇంక ఇవన్నీ తీసి పక్కన పెట్టుకున్నా. ఈ బాక్సులు ఉంటాయి చూసారా, చిన్న చిన్నవి పెరుగుకి, పచ్చడికి, కూరలకి, ఇవన్నీ పెట్టేటప్పుడు ఏమన్నా దాని మీద తీసి వాటిని క్లీన్ చేసేటప్పుడు కనిపిస్తుందండి నాకు. ఎంత పని ఏం చేస్తాను కానీ ఈ సామాన్ల దగ్గరకు వచ్చి సామాన్లు క్లీన్ చేయాలంటే నాకు భలే యాసిడ్కి వస్తుంది ఎందుకో. ఇంకా తప్పదు కదా, మనకు ఎవరు ఉండరు, మనమే చేసుకోవాలి, మనమే వండుకోవాలి. సో ఇంక ఇదైతే కానీ ఆ విషయంలో మటుకు కొంచెం నాకు ఇరిటేషన్ వస్తుంది అనమాట. సో ఇంకా స్నాక్స్కి వచ్చేసి మనం సండే రోజు ప్రిపేర్ చేశాను కదా కార్న్ మిక్చరు, మా వారికి మా పాపకి అయితే అవే పెట్టేశాను అనమాట. ఇంకా ఫ్రూట్స్ అలా ఏం పెట్టలేదు. ఏదైనా కానీ 2 పెట్టేదాన్ని, కానీ మా టైం ఉండదు ఆ స్నాక్స్ టైంలో. ఓన్లీ టీచర్ ఒకటే తెచ్చుకోమని చెప్పింది అనేసి మా పాప ఒకటే తీసుకెళ్తుంది. లేదంటే ఇంతకుముందు 2 ఏదైనా ఫ్రూట్స్ కానీ ఇలా కొన్ని సైడ్ ఏదైనా ఆకలి అయితే బస్సులో అలా తినడానికి కానీ పెట్టించేదాన్ని. కానీ ఈ మధ్య అలా తీసుకురావడం లేదు. ఏదైనా ఒకటే పెట్టి మమ్మీ నాకు ఇన్ని బాక్స్లో వద్దు అని చెప్తుంది అనమాట. సో అందువల్ల ఒకటే పెట్టాను అనమాట. చూసుకుంటుంది క్వాంటిటీ ఎన్ని పెట్టానా ఏంటి అనేసి. కొంచెం ఎక్కువనే పెడతా, ఆకలి అవుతుందేమో మళ్ళీ బస్సులో అయినా రిటర్న్లో అయినా తింటుంది కదా అనే ఉద్దేశంతో కొంచెం ఎక్కువనే పెడతా అండి. ఎలా చూస్తుందాడ, ఎందుకు ఇన్ని పెట్టావు, నేను కొన్నే పెట్టమన్నా నువ్వెందుకు ఫుల్గా పెట్టావని నన్ను ఆర్గ్యుమెంట్ చేస్తుంది అక్కడ. ఇదే మా పాపతో వచ్చిన ఏంటంటే ఇదే గోల్ అనమాట. నేను పెట్టిన తర్వాత వచ్చి స్నాక్స్ బాక్స్ చెక్ చేసుకుంటుంది అనమాట. ఎక్కువ పెట్టానా తక్కువ పెట్టానా అని చెక్ చేసుకుంటుంది వచ్చి. సో ఇంక ఇక్కడైతే బ్రష్ చేసుకొని వచ్చేసింది. దానికి పాలు కలిపించేసి ఇచ్చేసాను. ఈ పాలు హార్లిక్స్, బూస్ట్ ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటివి ఏమీ తాగదండి ఈ పాప. ఎందుకు తాగితే కొంచెం కాఫీ పొడి యాడ్ చేసిస్తా, ఇంకా లేదంటే జలుబు ఇలా చేసినప్పుడు మిరియాల పాలు వేస్తాను. మిరియాల పాలు అయితే మంచిగా తాగుతుంది అనమాట. మిరియాలు, కొంచెం పసుపు, బెల్లం, షుగర్ కూడా యాడ్ చేయాలి. గంట లోపల అయితే కదా ఈయన కూడా లేచి వచ్చేసారు. ఈరోజు అయితే కదా ఈరోజు అందరూ తొందరగానే లేచి వచ్చారు. ఎందుకు మరి మ్యాక్సిమం 6:40 ఆ టైమే అయిపోయింది అనమాట. ఆ టైంకి మామూలుగా లేడు అనమాట. 7:30 అవుతుంది. ఒక్కోసారి ముందు లేస్తాడు అంతే తప్ప, లేదంటే లేడు ఈయన. బాక్స్కి అయితే పాపకైతే పెట్టేశాను. ఇంకా కొంచెం కర్రీ ఎక్కువ అన్నం కలిపి పెట్టేస్తాను. స్పూన్ ఇస్తే స్పూన్తో తినేస్తుంది. ఇంకా ఈ కర్రీ పులుసు కర్రీ కాబట్టి ఆఫ్టర్నూన్కి చప్పగా అయిపోతుంది అనే ఉద్దేశంతో, అన్నం అది అనేది చప్పగా అయిపోతుంది కదా, అందువల్ల పైన ఇంకా కొంచెం కర్రీ ఎక్కువ యాడ్ చేసి పంపించాను అనమాట. ఆ కర్రీ అన్నం కలుపుకుంటే మంచిగా ఉంటుంది కదా. ఇంకా మా పాప స్కూల్కి పోయింది, మా వారు ఆఫీస్కి అందరినీ పంపించేసిన తర్వాత ఇంకా మళ్ళీ అప్పుడు సినిమా స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా అవన్నీ ఎక్కడివి అక్కడ ఉంటాయి కదా, అవన్నీ తీసి ఎత్తి పెట్టుకొని మళ్ళీ కిచెన్ అంతా క్లీన్ చేసుకోవాలి. కిచెన్ అంతా సామాన్లు ఇంకా అవన్నీ క్లీన్ చేసుకున్నాను. ఇంకా మ్యాక్సిమం అన్నం అయితే కన్నా బాబుకు ఆఫ్టర్నూన్ కొంచెం వేడిగానే చేస్తానండి. ఆఫ్టర్నూన్ ఈవినింగ్, ఎందుకంటే ముందుగానే చల్లగా ఉంది వెదర్ కదా, ఆ చల్ల అన్నం మనకే తినాలంటే ఎలాగో ఉంటుంది. ఇంకా చిన్నపిల్లలు తినలేరు. కొంచెం వేడి అన్నం అయితే కన్నా వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసి రసం, పప్పు, ఏ కర్రీ వేసినా అయితే కన్నా కొంచెం తింటాడనమాట. ఇంకా అందువల్ల ఆయనకైతే కన్నా కొంచెం అన్నమే పెట్టేస్తాను. ఈవినింగ్ ఆఫ్టర్నూన్ ఖచ్చితంగా అయితే కన్నా వేడి అన్నమే పెడతాను అనమాట ఆయనకి. ఇంక ఇదైతే కన్నా ఈవినింగ్ మళ్ళీ అనమాట. ఈవినింగ్ ఇంకా గుడికి వెళ్ళాలనుకున్నాను కదా, అందుకోసం అనేసి ఇంక ఈవినింగ్ మళ్ళీ 4 నుంచి స్టార్ట్ అయితే చేశాను. మొత్తం ఇల్లు అయితే ఏం క్లీన్ చేయనండి. ఈవినింగ్ అయితే కన్నా ఈవినింగ్ బయట మొత్తం అంతా ఒకసారి చిమ్మేసి వాటర్ కొట్టేసి కొంచెం ముగ్గు అయితే పెట్టుకుంటాను ఈవినింగ్ టైంలో కూడా. ఇంకా మొత్తం మాఫ్ అయితే కన్నా మార్నింగ్ 1 టైమే పెడతాను. ఇంట్లో మాఫ్ అయితే కన్నా మార్నింగే పెడతాను. ముగ్గు మాత్రం ఈవినింగ్ మార్నింగ్ బయట మొత్తం చిమ్మేసి కొంచెం వాటర్ చల్లేసి ముగ్గు అయితే పెడతాను అనమాట. ముగ్గు పెట్టిన తర్వాత ఇంట్లో దీపం అయితే పెడతాను. ఇంకా ఈరోజు 3వ వారము, ఇంకా లాస్ట్ వారం వచ్చేసి ఉసిరి దీపాలు వెలిగించాను అనే ఉద్దేశంతో ఈసారి అయితే కానీ పిండి దీపాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ పిండి దీపాలు వచ్చేసి మామూలుగా ఇది ఏమంటారు, బియ్యం పిండి ఉంటుంది కదా, బియ్యం పిండిలో పాలు, బెల్లం, కొంచెం నెయ్యి వచ్చేసి చేతికి అతుక్కోకుండా ఉండడానికి నెయ్యి యాడ్ చేసుకుంటే మనకు అతుక్కోకుండా ఉంటుంది అన్నమాట దీపం ఇలా చేసేటప్పుడు. అందుకనేసి కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఆవు నెయ్యి యాడ్ చేసుకోవాలండి, గేదె నెయ్యి అసలు వాడకూడదు వీటికైతే కన్నా. సో ఇంకా ఇది కాచి చల్లార్చిన పాలైనా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కన్నా చల్ల పాలైనా కూడా అలాగే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా బెల్లం, పాలు వేయడం వల్ల మనకి జిగట వస్తుంది కాబట్టి ఈ బియ్యం పిండి వచ్చేసి ఒట్టి పిండి అయినా సరిపోతుంది, తడి పిండి అవసరం లేదండి. ఒట్టి పిండి మనం మామూలుగా యాజ్ యూజువల్గా ఇంట్లో ఉంటుంది కదా, ఆ పిండితోనే నేనైతే కానీ ఆ పిండే యూజ్ చేస్తానండి. ఇంకా ఆ పిండి మిక్సీలో వేసేసుకొని పాలు, బెల్లం, నెయ్యి వేసేసి మిక్సీ పట్టేసుకుంటాను.
ఇంకా వాటిని కొంచెం ఒక 5 మినిట్స్ అలా గట్టిగా బాగా మెత్తగా మన చపాతీ పిండి ఎలా కలుపుతాం అలా కలిపేసామంటే గిన మనకి కొంచెం సాఫ్ట్ అవుతుంది. ఇంకా మనం దీపాలు అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఇంకా ఆ రోజు నైవేద్యం కూడా ఏం పెట్టలేదు, నేను నార్మల్గానే దీపాలు అయితే వెలిగించేసాను. ఇంట్లో 2 పిండి దీపాలు వెలిగించాను. ఇంకా గుళ్ళేకి 2 చేసుకుని వెళ్ళాను అనమాట. ఇంకా అంతే. వెళ్ళేటప్పుడు వెళ్తూ బనానా అయితే కొనుక్కొని పోయాను, ప్రసాదంగా వేద్దామనే ఉద్దేశంతో అయితే కానీ బనానాని తీసుకొని వెళ్ళాను అనమాట. సో నేను ఆ రోజు ఇంకా మండే 6:30 ఆ టైంకే వెళ్ళాను. అప్పటికే గుళ్ళో జనం అయితే కన్నా మస్తు ఉన్నారండి. 6:30 ఆ టైంకి అయితే గుడికి వెళ్ళాను అనమాట. ఇంకా బనానా టెంకాయ ఇవి తీసుకొని వెళ్ళాను. ఇంకా అప్పటికే అప్పుడే చాలామంది ఉన్నారు. మొత్తం అంతా చుట్టూ పెట్టేశారనమాట. అప్పటికే ఒక మనలో చుట్టూగా కూర్చొని పెడతారు. ఫస్ట్ ఒక రౌండ్, సెకండ్ రౌండ్ అలా పెడతారనమాట. మ్యాక్సిమం ఈ రోజు అయితే కనుక కొంచెం తొందరగానే వెళ్ళాను అనమాట. ఈ మండే అయితే కనుక లాస్ట్ మండే అలా అయితే కనుక 7:30 ఆ టైం అయింది అది. ఇంక ఈసారి కూడా నేను ఆకాశ దీపం కూడా పెట్టలేదన్నమాట. అప్పటికి లాస్ట్ మండే అయితే పెట్టేసి ఉన్నాను నేను వెళ్ళేసరికి. కానీ ఈసారి అయితే కానీ పెట్టలేదు. సో నా అదృష్టం అనుకోవాలో మరి ఏంటో తెలియదు, కానీ దీపం అయితే పెట్టలేదు. ఇంకా అందులో కూడా కొంచెం నెయ్యి అయితే యాడ్ చేశాను. ఇంక ఈరోజు అయితే కానీ ఇలా 2 పిండి దీపాలు అయితే వెలిగించాను. ఇంకా నేను ఇలా చేస్తూ ఉంటే మా బాబు మా చుట్టూ తిరుగుతూ ఆడుకుంటూ ఉన్నాడు. ఇంకా ఆయనకి ఏంటి అంటే బాగా ఇట్లా వదిలేస్తే మంచిగా ఆడుకుంటారు. మనం కన్సిస్టెన్సీ అలాగే పట్టుకొని ఉన్నామనుకో చిరాకు పడుతూ ఏడుస్తూ ఉంటాడు అనమాట. ఫ్రీగా వదిలేసినప్పుడు మంచిగా ఆడుకుంటాడు. కానీ ఏమన్నా తాకి కింద పడతాడు, ఏమైనా నోట్లో పెట్టుకుంటాడు అనేది ఉద్దేశంతో అదొక భయం అనమాట ఆయనతో అయితే గిన. సో ఇలా అయితే కానీ దీపాలు ముగ్గు వేసేసి వాటర్ చల్లేసి ముగ్గు పెట్టేసి పసుపు కుంకుమ దీపాలు ఇంకా నేను ఆవు నెయ్యి కరిగించుకొని వెళ్ళాను అనమాట. ఆవు నెయ్యి పెట్టి దీపాలు అయితే పెట్టేశాను. ఇంక ఇలా గుడికి వెళ్ళేటప్పుడు ఒక బుట్ట కొనుక్కోవాలండి. ఆ కవర్లో పెట్టుకొని వెళ్తున్నాను. బైక్లో వెళ్ళేటప్పుడు కొంచెం రోడ్డు మంచిగా ఉండదు, ఇది మెటల్ రోడ్ అనమాట. మొత్తం పసుపు కుంకుమ అన్నీ మొత్తం కలిసిపోతున్నాయి అనమాట. సో ఈసారైనా నేను ఒక ఏమంటారు ప్లాస్టిక్ బుట్ట కానీ లేదా గుడికి వెళ్ళడానికి ఏదైనా ఒకటి తీసుకోవాలని అనుకుంటున్నాను. ఈ కవర్లు అన్నీ ఒకదానిపైన ఒకటి పెట్టుకొని పోవడం వల్ల మొత్తం ఒకదానికి ఒకటి తల్లుకొని మొత్తం అయితే కలిసిపోతున్నాయి అన్నమాట. సో ఇంకా అదైనా ఈసారి ఒకసారి ట్రై చేయాలి, ఏదైనా తీసుకోవడానికైతే ట్రై చేయాలన్నమాట. చూసారు కదా మంచిగా ఆడుకుంటున్నాడు కింద కూర్చొని. సర్లే కొద్దిసేపే కదా కూర్చొని వెళ్ళి మట్టి ఉంటే ఏమవుతుంది, ఇంటికి పోతే డ్రెస్ మార్చేద్దామనే ఉద్దేశంతో ఇంకా ఆయన అయితే కింద అలాగే వదిలేసాము ఆడుకొని అనే ఉద్దేశంతో. ఇంకా ఇక్కడ దీపం పెట్టేసిన తర్వాత మా పాప అయితే కింద బాగా ఇంట్రెస్ట్ చూపించారు వాటికి అయితే కింద. నేను పెడతాను మమ్మీ, నేను చేస్తాను మమ్మీ అంటూ. దానికి ఇంకా తెలియదు కదా ఎలా చేయాలా ఏంటి అనేది. చిన్నగా చెప్తూ ఉంటే చేస్తుంది అనమాట. కానీ లేటుగా చేస్తుంది కదా, మన గుళ్ళో అంత టైం ఉంటుంది. ఇంకా మన తర్వాత ఎంతమంది ఉంటారు, వెయిటింగ్లో ఉంటారు కదా. సో నేనైతే కానీ నేను ఇక్కడ ఉన్న దగ్గర అయితే కానీ ఇంకో ఆంటీ కూర్చొని, ఆంటీ పోయిన తర్వాత నేను ఇక్కడ కూర్చొని కొంచెం దగ్గరికి వెళ్ళి రావి చెట్టుకి పెట్టాను అనమాట. సో అందువల్ల మా పాప ఒక దీపం, నేను ఒక దీపం పెట్టేసి ఇంకా టెంకాయ అయితే కొట్టేసుకొని దండం పెట్టుకున్నాము. ఇంకా ఆకాశ దీపంలో అయితే కదా నెయ్యి వేసేసాము. ఇంకా ఆకాశ దీపం పెట్టేశారు. దేవునికి అప్పుడే సంధ్యాహారతి కూడా ఇస్తున్నారనమాట. అంటే ఎక్కువ ఒత్తులు వెలిగించి ఇట్లా మ్యాక్సిమం తెలిసే ఉంటుంది సంధ్యాహారతి అంటే, అలా ఇస్తూ ఉన్నారనమాట. మేము వెళ్ళేసరికి అయితే కదా మంచిగా దర్శనం అయితే ఈరోజు కూడా మంచిగా దర్శనం అయింది. ఇంకా ఆకాశ దీపం పెట్టే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇంకా ప్రసాదాలు అవన్నీ తెస్తారనమాట. అంటే ముత్తైదులకు అక్కడ తాంబూలాలు అవన్నీ ఇస్తారు. ఇంకా అలా ప్రసాదం అయితే అక్కడే తీసుకొని, అదే నేను ఉపవాసం ఉన్నాను కదా, ఇంకా అక్కడ ప్రసాదం అయితే కొంచెం తీసుకొని తినేసి ఇంటికి వచ్చేసాను. ఇంకా చూశారు కదా మా బాబు ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటూ ఉన్నాడు ఇక్కడైతే గిన. సో ఆ రోజు అయితే గిన దేవుడు చాలా మంచిగా అలంకరించారండి. అంటే ఈ బూది ఉంటుంది కదా, వాటితో ఆయనకి ఏమంటారు ప్రతిమలాగా, అంటే కళ్ళు ముక్కు ఇలా ఉంటాయి కదా, అలా చేశారనమాట. చాలా మంచిగా అనిపించింది నాకు చూడడానికి ఇదైతే గిన. సో నాదైపోయి నేను వచ్చేటప్పుడు ఈ వీడియో తీసాను అనమాట. చూశారు కదా అప్పటికి ఇంకా వస్తూ ఉన్నారు. అప్పుడైతే కన్నా 7:30 అలా అయిందనమాట. అప్పటికి ఇంకా వస్తూ ఉన్నారు, పెడుతూ ఉన్నారు. ఇంకా పౌర్ణమి రోజు పెట్టిన వాళ్ళు ఉంటారు కదా దీపాలు, ఆ వాళ్ళు ఈరోజు 365 ఒత్తులు అయితే వెలిగిస్తారనమాట. సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.